అయితే మరి 'చావా' సినిమా అయితే తెలుగులో ఫైనల్‌గా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారనమాట. సో హిందీలో ఒక పెను తుఫాను సృష్టించింది. సో అక్కడ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా ఓపెనింగ్స్ అయితే చాలా మంచిగా అందుకున్నాయి. సో గీతా ఆర్ట్స్ వాళ్ళు అయితే ఒక మంచి పని చేశారనమాట నిజంగా. ఎందుకంటే ఒకప్పుడు 'మంజుమ్మల్ బాయ్స్' అలాగే 'ప్రేమలు' అని చెప్పి కొన్ని సినిమాల్ని మలయాళం సినిమాల్ని తెలుగు రిలీజ్ చేశారు. సో అదొక మంచి కంటెంట్ అయితే మనకు డెలివరీ చేశారనమాట. సో సేమ్ హిందీలో అంత పెద్ద హిట్ అయిన సినిమాని తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని చూస్తే ఫైనల్గా అయితే ఈరోజు రిలీజ్ అయిందనమాట. అయితే సినిమా చూసిన తర్వాత మాత్రం చాలామంది వాళ్ళ తాలూకు ఒపీనియన్ అయితే కంప్లీట్గా మార్చుకున్నారు. ఏంటి అంటే మనకి చిన్నప్పుడు స్కూల్స్లో చెప్పిందంతా కూడా 50% ఫేక్ ఉంది అని చెప్పి, అంటే ఔరంగజేబ్ కోసం మనకు చెప్పారే తప్ప ఎలాంటి దాగి ఉన్న స్టోరీస్, సో ఛత్రపతి సంభాజీ మహారాజ్, సో ఆయన కోసం అయితే మనకు ఎవరు చెప్పలేదన్నమాట. ఏ టెక్స్ట్ బుక్స్లో కానీ ఎక్కడ కూడా ఎవరు మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం సినిమాకి వెళ్ళినప్పుడే మనకైతే ఆ పేరు అయితే విన్నామన్నమాట. సో వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఏమనుకున్నారు, శివాజీ మహారాజ్ కోసం చెప్తున్నారేమో అనుకున్నారు. బట్ ఆయన కొడుకు కోసం చెప్పిన స్టోరీ ఇదనమాట. అయితే సినిమా చూసినంతసేపు కూడా నిజంగా విక్కీ కౌశల్కి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువనే చెప్పాలి. సో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే నిజంగా, అంటే తెలుగు వాళ్ళలో కూడా ఎంత మంచిగా ఆకట్టుకుంటున్నాడు అని చెప్పి నిజంగా చాలా ప్రశంసలు అయితే అందుకుంటున్నాడు అనమాట. సో ఎస్పెషల్లీ లాస్ట్ 30 minutes అయితే నిజంగా జీవించేసాడని చెప్పాలి. సినిమాలో మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవ్వరూ మనకు తెలియదు. ఈవెన్ హీరోది కూడా ఫస్ట్ టైం మనం స్క్రీన్ మీద చూస్తాం. బట్ అలా అనిపించదు అనమాట. కంప్లీట్గా మనల్ని అయితే స్క్రీన్కి అలా పట్టుకుని ఉన్నట్టు చూపిస్తాడు అనమాట. సో అంత బాగా డెలివర్ చేశాడు యాక్టింగ్ మాత్రం. సో ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం కూడా చాలా బాగా నచ్చింది ఇందులో. అలాగే రష్మిక మందన్న కూడా పర్వాలేదు, ఒక డీసెంట్ రోల్ అనమాట. సో సినిమా మొత్తానికి హైలైట్ అయిన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, ఇది రియల్ స్టోరీ. సో ఈవెన్ మనం నెట్లో సెర్చ్ చేసినా, గూగుల్లో సెర్చ్ చేసినా సరే క్లైమాక్స్లో చూపించిన అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి రియల్ స్టోరీలో కూడా జరిగినవి అనమాట. సో ఆయనే ఔరంగజేబ్ ఏం చేశారంటే కంప్లీట్గా బంధించేసి, సో ఎలా అయితే సినిమాలో చూపించారో సేమ్ కళ్ళు పీకేసి, నాలుక పీకేసి, సో చిత్రహింసలు పెట్టింది కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో చూపించినట్టే జరిగిందనమాట. సో అంత రియలిస్టిక్గా మనకు చూపించారంటే డైరెక్టర్కి కూడా మనం ఒక క్రెడిట్ ఇవ్వాల్సిందే. మన తెలుగులో ఇలాంటి స్టోరీలు రావట్లేదా అంటే వచ్చాయి, బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర ఎక్కడో చిన్న మైనస్లు పడ్డాయి అంతే తప్ప. మనకు వచ్చిన సైరా ఉంది కదా, సో అదే పెద్ద సినిమా అనమాట మనకి. సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్ అనే చెప్పాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మే. బట్ ఏంటంటే అప్పుడు సరిగ్గా అది ఎక్కలేదు, బట్ దీంతో ఇప్పుడైతే కంపేర్ చేస్తున్నారనమాట. సో మరి ఈ సినిమా తాలూకా డే బై డే దీని కలెక్షన్స్ కానీ అన్నీ చూసుకుంటే తెలుగులో కూడా మ్యాక్సిమం 100 crores వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సినిమాలో చూపించిన కొన్ని నిజాలు అయితే మనకు తెలియవు అనమాట. ఏంటి అంటే ఔరంగజేబు చాలా క్రూరమైన వ్యక్తి అనమాట. ఎందుకు అంటే తాజ్మహల్ కట్టింది షాజహాన్, ఓకేనా. సో ఆయన కొడుకే ఈ ఔరంగజేబు అనమాట. సో ఈ ఔరంగజేబు ఏం చేశాడు అంటే తనకి రాజ్యాధికారం ఇవ్వలేదు అని చెప్పి తండ్రిని ఆల్మోస్ట్ 8 ఏళ్ల పాటు జైల్లో ఉంచాడు అనమాట. సో జైల్లో ఉంచడమే కాకుండా ఆయన్ని కూడా ఎలానే చిత్రహింసలు పెట్టి అయితే చివరికి చనిపోయేలా చేశాడు అనమాట. సో అంత క్రూరమైన వ్యక్తి, అలాంటి క్యారెక్టర్. సో మనకి స్క్రీన్ మీద చూసినప్పుడు అదంతా మనకు తెలియదు, కానీ ఆయన కోసం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో వీలైతే నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సినిమాతో టాక్ అయితే చాలా పాజిటివ్గా ఉంది గైస్. వీలైతే ట్రై చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు.